దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరసుదేని వాగ్దానము కీర్తన 95:2 కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేదము. చూడండి, క్రీస్తును ధరించుకున్నటువంటి అంటే ఆయనను వెంబడిస్తున్నటువంటి వారందరూ కూడా వారమునకొక్కసారి ఆదివారం దేవుని యొక్క మందిరానికి వెళ్తారు. గతించినటువంటి దినములన్నీ, ఆ వారమంతా, గతించిన వారమంతా పరిశుద్ధుడైన దేవుడు ఎట్టి రీతిగా తోడయుండి నడిపించారో, కుటుంబాన్ని ఏ రీతిగా కాచి కాపాడారో, పనిపాట్లో ఎలా సహాయం చేశారో, మరి ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించి ఎన్నో రీతులుగా దేవుడు తన కృపను మానక చూపిస్తూ నడిపించినటువంటి విధానాన్ని దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి వాటిని ధ్యానం చేసుకుంటూ తలంచుకుంటూ దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. కీర్తనలు పాడుతూ ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని ఎంతో కొనియాడేవారిగా ఉండాలి. దేవుని యొక్క మందిరానికి వెళ్ళి మౌనంగా ఉండడం కాదు, పాటలు పాడి దేవుని ఆరాధిస్తున్నప్పుడు, ఆయన కొనియాడుతున్నప్పుడు మీరు కూడా పాటలు పాడుతూ దేవుణ్ణి మీ నోటితో స్తుతించాలి, ఆరాధించాలి. అలాగే వాక్యాన్ని దేవుడు వినిపిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో విని నీ హృదయంలో ఆ వాక్యాన్ని నింపుకోవాలి. నీ హృదయం అనే పలక మీద వాటిని జాగ్రత్తగా రాసుకోవాలి. మరి దేవుడు దీవించి తన సన్నిధిలో నుంచి నిన్ను పంపిస్తారు కాబట్టి గొప్ప దీవెనతో, గొప్ప ఆశీర్వాదంతో, నెమ్మది, ఆదరణ, సమాధానముతో నేను దేవుని సన్నిధిలో నుంచి నా ఇంటికి వెళ్తున్నాను. మరి ఈ వారమంతా కూడా దేవుడు నాకు తోడై ఉండి నడిపిస్తారు, నా సమస్త విషయంలో ఆయన నాకు సహాయం చేస్తారని గొప్ప విశ్వాసంతో, సంతోషంతో మరి తిరిగి గృహాలకు వెళ్ళేవారిగా ఉండాలి. ఈ విధముగా ప్రతి వారం దేవుని యొక్క మందిరానికి వెళ్ళి పరిశుద్ధుడైన దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలని కృతజ్ఞతాస్తుతులతో దేవునికి స్తుతులు చెల్లించండి. ఎంతో సంతోషంతో దేవుణ్ణి గణపరిచేవారుగా ఉండండి. మీరొక్కరే కాదు, మీ కుటుంబాలతో కలిసి దేవుని యొక్క మందిరానికి వెళ్ళండి. దేవుడు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు దాచివించినటువంటి మేలులు ఎన్నెన్నో ఉన్నాయి. ఆయన యొక్క మేలులను పొందుకొని మీరు అనేక మందికి సాక్షులుగా మీ జీవితంలో నెమ్మది కలిగి మీరు జీవించండి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని ఇప్పుడే మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారి ప్రతి పాపములు క్షమించండి. అయ్యా, నిన్ను వెంబడిస్తూ నిన్ను ధరించుకొని నీ సన్నిధికి వెళ్లకుండా ఆగిపోయినటువంటి వారందరినీ తిరిగి వారితో మాట్లాడి నీ మందిరానికి నడిపించండి. వారిని ఏ అపవాది, ఏ క్రియలు వారిని అడ్డగిస్తున్నాయో, అయ్యా నీ వద్దకు రాకుండా చేస్తూ ఉన్నాయో నువ్వు చూస్తున్న దేవుడు కనుక అయ్యా నాయన వారిని ఆ బంధకాల నుంచి విడిపించి నీ మందిరంలోనికి వారిని తోడుకుని వెళ్ళండి. నీ మందిరానికి వెళ్తున్న వారందరూ వారి నోరు తెరిచి హృదయాన్ని నీళ్ళు కుమ్మరించినట్టుగా కుమ్మరించి నీ సన్నిధులంతో నేను కొనియాడుటకు, అయా కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు వారిని లేవనెత్తండి. ప్రభా నాయన నీ ప్రజలు అయ్యా నీ మాటకు లోబడేవారుగా, నీ వాక్యాన్ని అనుసరించేవారు ఉండటకు సహాయం చేయండి. ఇదిగో ఈ వారం అంతా విరిగి తోడుగా ఉండండి. కీడు నష్టం నుంచి తప్పించండి. ఆరోగ్యంతో నింపండి. సమాధానం, ఆదరణ, ప్రేమ, ఐక్యత, ఏక మనసు దయచేయండి. వారిని తట్టు తిరిగి అడుగుచున్నటువంటి కార్యములను వారి జీవితంలో జరిగించి మీ నామానికి ఎంతో మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.